గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. వరంగల్ సాక్షిగా ఒక అద్భుతమైన సభ పెట్టాను, బ్రహ్మాండమైన సభ పెట్టానని చెప్పారు. ఆ సభను ఆపడానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం తాపత్రయపడిందని చెప్పారు. నిజంగా ఇందిరమ్మ ప్రభుత్వం తాపత్రయపడి ఈ సభను ఆపాలి అనుకుంటే మీకు 3000 ఆర్టీసీ బస్సులు ఇచ్చేదా? రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ బస్సులు, లారీలు, ట్రక్కులు అన్ని నడవనిచ్చేదా మీకు సభకు వచ్చేటట్లు? మీరు ఆనాడు ఆపారు అంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఖమ్మం వచ్చేటప్పుడు నాకు ఒక్క ఆర్టీసీ బస్సును కూడా మీరు ఇలా ఆనాడు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ సైకిల్ మీద, మోటార్ సైకిల్ మీద, ట్రాక్టర్ల మీద, ఎడ్ల బండ్ల మీద లక్షలాది మందిగా వచ్చారు. దాని ఫలితం మొన్న అసెంబ్లీలో నీకు మళ్ళీ చూపించారు. రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినా, ఎన్ని కట్టుకథలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా చిత్తశుద్ధితో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడి కన్నీరు తిరగడం కోసం నిజాన్ని నిర్భయంగా అప్పున్నప్పుడు ఓపెన్గా చెప్తాము. అప్పు ఉందని చెప్తున్నాము, లేని అప్పులు ఉండదని చెప్పటం లేదు. నిజంగా నీ పుణ్యమా అంటూ నువ్వు పరిపాలించే నాడు ఏదైతే 8,19,000 కోట్లు అప్పు చేశావో అప్పు నీ గనకార్యమని చెప్తున్నాము. మా ఖాతాలో వేసుకోవడం లేదు గురువు గారు, అది నీ గనకార్యమే. అది 12% వడ్డీకి తెచ్చిన, 16% వడ్డీకి తెచ్చిన, 18% వడ్డీకి తెచ్చిన మీ గనకార్యం అని చెప్తాము. దాన్ని మీరేమి చిన్నపుచ్చుకోవక్కర్లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెరిచిన పుస్తకం ఇది కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వము. ఇక్కడ ఏమీ సీక్రెట్ ఉండదు. ప్రతిదీ ప్రజలకి తెలియచేయడం కోసం, ప్రతి నిత్యము పేదోడికి బాగోగుల కోసము ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేసే దాంట్లో ప్రతిదీ ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉందని భావించి ప్రజలకు చెప్పే దాంట్లో తప్పు ఉన్నది అని మేము గతంలో అనుకోలేదు, భవిష్యత్తులో కూడా అనుకోమని ఈ వేదిక ద్వారా ప్రధాన ప్రతిపక్షానికి మరీ చెప్తున్నాను. మొన్న చూశారు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక మిత్రులు చెప్పినట్లు ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశాం. 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ళ కుటుంబానికి ఇచ్చాం. 500 రూపాయలు గ్యాస్ మద్దు పేదవాళ్ళకి, ఆడబిడ్డలకు ఇచ్చాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఎంత దూరమ ప్రయాణం చేసినా ఇచ్చాం. 10 లక్షల రూపాయలు పేదవాళ్ళకు జబ్బు చేస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా వైద్యం చేస్తున్నాం. మొన్న ఉగాది నాడు సన్న బియ్యము ప్రతి వ్యక్తికి తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి 6 కేజీలు పెద్దోడు తినే సన్న బియ్యాన్ని ఇచ్చాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 21,000 కోట్లు, 25,65,000 మందికి రైతన్నలకి రుణమాఫీ చేశాం. అంతేకాదు రాబోయే రోజుల్లో ఇప్పుడు నిన్న ఈ రోజు ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 3,500 ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4,500 లక్షలు ఇల్లు ఇచ్చినాం. ఇలా చెప్పుకుంటూ పోతే చానంతా ఈ గడిచిన 12-14 నెలల్లో మా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల దివ్యలతో చేశాము. మీరు 10 ఏళ్లలో చేయలేంది 10 నెలల్లో నిరుద్యోగ యువతకి కని విని ఎరగిన రీతిలో 58,000 మంది మనకి ఉద్యోగాలు ఇచ్చింది మా ఇందిరమ్మ ప్రభుత్వం. మనం ఇలా సన్న బియ్యం ఇచ్చినాం, 200 రూపాయలు కరెంటుకి ఇచ్చినాం, 500 గ్యాస్ కి ఇచ్చినాము, 2 లక్షల రుణమాఫీ ఇచ్చినాము. ఇన్ని చేసుకుంటూ వచ్చినాం 16 నెలల్లో. మరి 10 ఏళ్లల్లో మీ 3 ఎకరాలు ఎక్కడ పోయినాయి? కేజీ టు పీజీ ఏడపోయింది, విద్యార్థులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఏడపోయింది. 10 ఏళ్ళు కంప్లీట్ అయినా చెయ్యలో నుండి
ఈ 16 నెలల్లో మనం ఇన్ని కంప్లీట్ చేసుకొని వచ్చి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమై ఉన్న తరుణంలో కూడా ఇంత నెట్టుకొస్తుంటే మనకు ఓటేసింది 5 ఏళ్లకు 16 నెలలు కాదు కదా. ఇన్ని నెట్టుకొస్తుంటే కూడా ఓ మీటింగ్ పెట్టి 400-500 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఇలా మీటింగ్ పెట్టి ఏం చేసాడు, కొండను ఎలుకని పెట్టినట్టు చెప్పి అవతల పడ్డాడు. మేము కూడా అది చచ్చిపోయింది పార్టీ ఏం లేదు. ఓ 10 నియోజకవర్గాలలో డిపాజిట్ పోయిన పార్టీ ఇవ్వాలి. అది వాళ్ళు ఏంటంటే మేము బతుకున్నాం, టీఆర్ఎస్ వల్ల మేము బతుకున్నాం అని చెప్పుకోవడానికి తప్ప మీటింగ్ పెట్టారు 400 కోట్ల మీటింగ్ పబ్లిక్. రాహుల్ గాంధీ గారు వస్తానంటే ఒక 2 జిల్లాల పబ్లిక్ వచ్చేంత కాదు. అది మనం ఆర్ట్స్ కాలేజీలో పెట్టుకుంటే కొద్దిగా బతికింది ఎవరన్నా అన్ని త్యాగాలు చేసుకుంటా ఇళ్ళలో పడితే సొంతలు లేక బయట తిరుగుతుంటే ఈ బీజేపీలో కానీ టీఆర్ఎస్ లో కానీ ఎవరైనా త్యాగం చేసిన కుటుంబం ఉన్నదా? ఒక్కరు త్యాగం చేసిన పేరు చెప్పమనండి. చెప్పాయి పోనీ నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పుకుంటే చెప్పడు. ఒకడు కుల మతం అంటాడు, ఒకడు ప్రాంతీయ తత్వం అంటాడు. మేము చేసిన ఏంటి అంటే 1.25 లక్షలు చెప్పగలుగుతాం. మనం ఇలా కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్పగలుగుతాం. ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి మొదలు పెడితే ఇవాళ ప్రతి స్కీము ఇవాళ శ్రీనగర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు 3,500 మీ దగ్గర. 3,500 కులం మతమాడి ఎవరికి పడితే 6,000 ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నాం. అదే వాళ్ళు ఏ పథకం పెట్టినా ఆ కార్పొరేటర్ బావకో లేకపోతే ఎమ్మెల్యే బామ్మర్దికో ఇచ్చింది తప్ప అందరికి కులం మతం అడగకుండా ఇచ్చిందా? ఎక్కడన్నా ఒక్క స్కీమ్ లో కూడా ఇవ్వలేరు, వాళ్ళు చేయలేరు. కానీ సంపాదించిన కోట్ల రూపాయలను అడ్డం పెట్టుకొని ఒక సోషల్ మీడియాలో నెలకు 10 కోట్ల రూపాయలు ఇలా అంబేద్కర్ గారు చెప్పిండ్రు, నిజాన్ని ఎప్పుడూ లైవ్ లో ఉంచండి, లేకపోతే అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం నిజాన్ని ఎప్పుడు లైవ్ లో ఉంచాలంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎప్పుడు మనం చేసినవి చెప్పుకున్నాం, చెయ్యని చెప్పని అవసరమే లేదు. మనం చేసినవి చెప్పుకున్నాం, పార్టీ దరిదాపులో కూడా అవ్వపడది. అది మనం చేయవలసిన పని. అక్కడ మనం మిస్ అవుతాం. కాబట్టి యొక్క పార్టీ నిర్మాణ ముఖ్య ఉద్దేశాల్లో భాగంగానే ఇక్కడికి నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. దయచేసి అన్ని మండలాలలో కూడా అందరూ నాయకులు కూడా మన ఈ సమయంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద ఉన్నది. ఎందుకంటే ఆ కుటుంబం దేశ సేవ కోసం అంకితం చేసిన కుటుంబం అది. కాబట్టి మనందరం కూడా మనం ఎవరైతే ఫుల్ టైం ఇలా ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే గారును మంత్రి గారును ఇబ్బంది పెట్టడం కాదు. మనం సమయం కేటాయించగలుగుతూనే చెయ్యాలి. చెయ్యకపోతే అన్న నాకు అయితే లేదు, నేను చెయ్యలేను, నాకు ఇబ్బంది ఉన్నది, నాకు ఇంకో పని ఉన్నది, కుటుంబ సమస్య ఉన్నదని వాలంటీర్గా తప్పుకుంటే మీకు వచ్చినంత గౌరవం ఇంకెవరికి రాదు. ఆల్టర్నేట్ ప్రమోషన్ ఇస్తారు, కానీ చిన్న మనసు చేసుకొని ఎంతసేపు అది నాకు కావాలి, నాకు అదే ఉంటా, నేనే ఉంటా, నేను పని చెయ్యా ఇంకొకరికి ఇయ్యా అంటే అది పార్టీ బాగుపడదు, మనకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.